హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈరోజు హైటెక్ సిటీలో ఉన్న ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ దగ్గర మనం ఉన్నాం. ఈరోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హలో. ముందుగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మాది హైదరాబాదే ఉంటాము, కానీ విజయవాడ. అయితే ఇవాళ ఆప్తా వాళ్ళకి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే టోటల్గా మేము నా బిజినెస్ స్టార్ట్ చేసి 35 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు అదే మేము స్టార్ట్ చేసిన కొత్తలో కనుక మాకు ఈ అవకాశం వచ్చి ఉన్నట్టయితే ఈ ఆప్తా వాళ్ళని మేము ఉపయోగించుకొని మేము మ్యాక్సిమం బాగా మంచి పొజిషన్ అవడం కోసం అవకాశం ఉండేది. ఎందుకంటే వాళ్ళు 35 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి అమెరికాలో వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలతోటి చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ 1000 కోట్ల పైబడి టర్న్ వరకు వచ్చేసి అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం కూడా మన కమ్యూనిటీని సక్సెస్ చేసుకోవాలి, డెవలప్ అవ్వాలి. మనం డెవలప్ అవడమే కాదు, ఇవాళ చౌదరీస్ కానివ్వండి, రెడ్డిస్ కానివ్వండి, ఎలా అయితే వాళ్ళు సక్సెస్ అవుతున్నారో వాళ్ళు పేరున వెనక చౌదరి అని అనగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, రెడ్డి అనగానే వాళ్ళు కోఆపరేట్ చేసుకుని వస్తారు. కానీ అలానే మన కాపులకి కూడా మనం అంటూ ఉండాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఇవాళ ఈ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో ఈ ఆప్తాలో ఎవరైతే బాగా యాక్టివ్గా ఉండి వాళ్ళు వర్క్ చేసుకుని వస్తారో వాళ్ళందరూ కూడా మన ఈ కాపు మిత్రులకి మంచి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ఇవాళ నిరుద్యోగం అనేది లేకుండా బిజినెస్ అనేది మామూలుగా చాలామంది ఉద్యోగం అనుకున్న టైంలో ఉద్యోగం కాదు, బిజినెస్ చేసుకుంటూ సక్సెస్ అవ్వచ్చు, మన బిజినెస్గా మనం చేసుకుంటూ 10 మందికి మన అవకాశం కల్పించవచ్చు అని చెప్పేసి ఆలోచనతోటి అలా ఇవాళ ఈ ఆప్తా వాళ్ళు ఏదైతే అక్కడ కొన్ని 100,000 మందికి ఎట్లయితే లైఫ్ కలెక్ట్ చేసుకొస్తారో ఇక్కడ మన ఇండియాలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వాళ్ళు దాదాపు కొన్ని 100,000 మందికి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోటి గత దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి హైదరాబాదు అలానే ఆంధ్ర ఈ 2 నగరాల్లో బాగా యాక్టివ్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. అలా ఈరోజు ఈరోజు చెప్పాలంటే దాదాపు ఇన్ని వేల మందిని ఒకసారి కూర్చోబెట్టేసి ఇవాళ మాట్లాడటం చేసుకుంటారు. అంటే ఇవాళ కాపు జాతి చేసుకున్న పూర్వజన సుకృతంగా మనం భావించుకోవాలి. అటువంటి పొజిషన్లో ఈరోజు ఆప్తా వాళ్ళు మనకు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చు. మేమంటూ మీకు ఉన్నాము అని చెప్పేసి అని వాళ్ళు పర్సనల్గా అందరినీ కలుసుకుంటూ బిజినెస్కి కోఆపరేట్ చేసుకుంటూ వచ్చు. మీకు కావాలంటే మేము మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా పెడదామని చెప్పి ఆలోచన వాళ్ళు కోఆపరేట్ చేసుకుని వస్తారు. అటువంటి కోఆపరేషన్ మనం ఉపయోగించుకొని మనం అందరం కలిసికట్టుగా డెవలప్ అవుతామని చెప్పేసి అని ఈరోజు మరి దాదాపు మంచి అవకాశంగా భావించుకుంటూ వచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చిన అదే మన ఏదైతే మన వాయిస్ టీవీ మన వరప్రసాద్ గారు ఈ అవకాశం కల్పించారు. నిజంగా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఒకటి, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము ఆల్రెడీ 35 ఇయర్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. మాది SRR డెవలపర్స్. అది నేను కూడా ఒక కాపు చేసి తెలంగాణ స్టేట్కి చైర్మన్ని, అలానే విశ్వ కాపు జాగృతి దానికి నేను వైస్ చైర్మన్ని, అలానే మన హ్యూమన్ రైట్స్ దానికి చైర్మన్ని, ఇట్లానే SRR గ్రూప్కి నేను చైర్మన్గా చేసుకుని వస్తున్నాను. అయితే నా దగ్గర కూడా సుమారు ఒక 35 నుంచి 40 మంది కోటీసులు అయ్యారు. అలానే నేను కూడా మరి ఈ బిజినెస్ ద్వారానే మేము కూడా సక్సెస్ అయ్యాను. పిల్లలు మంచి పొజిషన్కి వచ్చుకుంటూ వచ్చారు. అయితే నేను కూడా గవర్నమెంట్ టీచర్ని. గవర్నమెంట్ టీచర్ల బిజినెస్కి వచ్చిన తర్వాత నేను సక్సెస్ అయ్యి మరి కొంతమందికి అవకాశం కల్పించే అవకాశం వచ్చింది నాకు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మీ నుంచి ఎంతోమంది బతుకుతున్నారు కూడా. ఇప్పుడు గొప్ప డబ్బున్న వాళ్ళు అయ్యారని మీరు చెప్తున్నారు కదా, ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే నేను ఎలా అయితే సక్సెస్ అయ్యానో నేను కూడా ఒక 395 రూపాయలు ఒక కన్సర్వేట్ టీచర్ జాబు, ఆ జాబు నుంచి వచ్చేసి ఈ 395 రూపాయలు నాకు ఎంత వస్తుందో, ఎప్పుడు నేను 40,000 50,000 రూపాయలు సంపాదించుకుంటానా అని చెప్పేసి అని అలా కాకుండా నేను కూడా బిజినెస్కి వద్దామని చెప్పేసి అని స్టార్ట్ చేసుకుంటూ ఇవాళ ఒక రియల్ ఎస్టేట్లో ఒక మార్కెటింగ్ ఏజెంట్గా స్టార్ట్ అయ్యి అట్లా అంచెలంచెలుగా నేను ఈరోజు సుమారు SRR డెవలపర్స్కి అధినేత అయ్యి సుమారు మా ఆర్గనైజేషన్లో ఒక 30
35 మంది కోటీసులు అయ్యి ఇవాళ వాళ్ళు కూడా ఒక జీరో వచ్చి ఇవాళ సుమారు 18 నుంచి 20 మంది ఒక ఎండీస్గా సొంతగా కంపెనీలు నడుపుకునే విధంగా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ మరి మా మాట విన్నారు, సక్సెస్ అయ్యారు. అలానే ఇవాళ చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే మామూలుగా పని అంటూ చేసుకుంటూ పోతే 100% సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన. అయితే ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ అనేది దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏది దాని విషయంలో కొంచెము ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టకుండా డబ్బులు లేకుండా బయట సొమ్ముని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేదే ఒక మార్కెటింగ్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకుంటూ వచ్చేదే మా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మేము అన్ని ల్యాండ్స్ ఇస్తాము, మామూలుగా ప్లాట్లుగా డివైడ్ చేస్తాము, కార్లు పెడతాము, ఆఫీస్ పెడతాము, బ్రోచర్స్ ఇస్తాము. మీరు ఒక మార్కెటింగ్ చేసుకోండి, కస్టమర్ తీసుకోవాలని చెబుతుంటాము. అది పెద్ద పని ఏం కాదు. అది చేసుకుంటూ వచ్చేస్తే సక్సెస్ అవుతారని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనమ్మా.